మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నిర్వాదిత్య. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవ్వబోతున్నటువంటి గద్దర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఒక అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా గద్దర్ అవార్డ్స్ అనేవి జూన్ 14th చాలా గ్రాండ్గా ఇవ్వబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. బట్ ఆహ్వాన పత్రికలో ఆయన ఫోటో లేకపోవడంపై చాలా విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, గద్దర్ అవార్డ్స్కి సంబంధించి అంటే ఫుల్ డీటెయిల్స్ మన అందరికీ తెలుసు. బట్ ఆహ్వాన పత్రిక విషయంలో ఆయన ఫోటో లేకుండా ఆహ్వాన పత్రిక ఇవ్వడం అనేది కొంచెం విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు మనం చూస్తున్నాం. సో దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? అసలు ఆ అవార్డులకి గద్దర్ అవార్డు అని పేరు పెట్టడం కూడా, ఆయన గద్దర్ పేరుతో ఇంకేదైనా అవార్డులు ఇస్తే బాగుండేది. కానీ ఇక్కడ ఏదో మిస్ మ్యాచ్ మాదిరి కనిపిస్తాం. ఒకటి, ఆయన అవార్డులు ఇస్తున్నప్పుడు ఆయన ఫోటో వేయకపోవడం అనేది నేరం. అది ఇక్కడ టెక్నికల్గా జరిగిందా, పైన దాన్ని చూసుకునే వాళ్ళ ఫాల్టా, ఇంకెవరు ఫాల్టా అనేది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇట్లా చిత్ర విచిత్రాలు జరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. దీనికి గవర్నమెంట్కే నేరుగా ముడిపెట్టక్కర్లేదు, కానీ వాళ్ళు చేస్తారు. ఇట్లా వాళ్ళ హయాంలో ఇట్లా చిత్రాలన్నీ జరుగుతుంటాయి. గద్దర్ గారి పేరుతో సినిమా అవార్డులు ఇస్తున్నారు. నిజానికి ఆయన ప్రజా కళాకారుడు. ఆయన జీవితాంతము దేనికోసం పోరాడినాడు? ప్రజలు, పేద ప్రజలు, అడవి బిడ్డలు, పాట ద్వారా ప్రజల్ని చైతన్యం చేయడము, అందరూ కడుపు నిండా అన్నం తినాలని, అలా అంటే సమానత్వం, అందరూ సొసైటీలో అందరూ సమానంగా ఉండాలని ఆయన పాట, ఆట ఇవన్నీ కూడా చాలా కాలం అజ్ఞాతంలో ఉండడం, ఇవంతా కూడా ఒక పెద్ద సుదీర్ఘమైన ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ అంటే ఒక మనిషి బిగినింగ్ కాకుండా ఎండ్ కూడా చూడాలి కదా మనము. ఆ ఎండ్ చూడాల్సి వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడుగా మారడము, రకరకాలుగా అంటే వయసు రీత్యానా లేక ఆయన ఐడియాలజీని మార్చుకున్నారా మనకు తెలియదు. కానీ మొత్తం మీద చివరి రోజుల్లో నేను కూడా విపరీతమైన అభిమాని గద్దర్కి. అంత అభిమానం ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఆయన అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీకి గెస్టుగా వచ్చారు. గెస్టుగా వస్తే మాకు తెలియదు, ఇప్పట్లాగా మీడియా ఫోన్లు ఏమీ లేని కాలం కదా. ఎవరో చెప్పారు మాకు, ఎప్పుడు సాయంత్రం 7 గంటలప్పుడు చెప్పారు. చెప్పితే అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ ఊరికి బాగా దూరంగా ఉండేది, ఇప్పుడైతే ఊర్లో కలిసిపోయింది. కానీ మా ఇంటి నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ముళ్ళ కంపలు, మట్టి రోడ్లు సైకిల్ దొక్కుంటూ పోయినాం మేము గద్దర్ని చూడడానికి. ఆయన పాట అవన్నీ ఆట పాట వినేసి మెస్మరైజ్డ్ అనమాట. ఇంకా అప్పటికి ఇంకా క్యాసెట్ల కాలం కూడా లేదు. ఆయన పాట వినాలంటే ఆయన ప్రోగ్రాం చూడాలి. ఇంకా మాలాంటి వాళ్ళకి క్యాసెట్లు, టేప్ రికార్డర్లు అందుబాటులో లేని కాలం. అంటే 1000 రూపాయలు ఉండేది ఒక టేప్ రికార్డర్. నేషనల్ టేప్ రికార్డర్ కొనాలంటే కూడా 1000 రూపాయలు ఉండేది. 1000 రూపాయలు అనేది ఆ రోజుల్లో చాలా ఎక్కువ. నేను 80sలో మాట చెప్తున్నాను మీకు, 79, 80s. ఆ పాటలు వినిన ఆనందంలో మాకు తర్వాత సైకిళ్ళు పంచర్ అయినాయి. 3 కిలోమీటర్లు పంచర్ అయిన సైకిల్ని తోసుకుంటూ ఇంటికి వచ్చాం మేము. అంత అభిమానం ఆయన అంటే. ఆయన పాట తర్వాత రోజుల్లో టేప్ రికార్డర్లు వచ్చిన రోజుల్లో గద్దర్ గారి పాట అన్నా, ఆయన క్యాసెట్లన్నా విపరీతమైన పిచ్చి అనమాట. అట్లా ఆయన స్పీచ్ కానీ ఏదైనా కానీ అంత ఒక 2-3 తరాల యువతరాన్ని ఆయన ఒక మెస్మరైజ్ చేసి ఇన్స్పైర్ చేశారు. సరే, చాలామంది ఉద్యమాలు లేకపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలండి. అదంతా గతం. ఆ తర్వాత రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడము, ఆయన తన ఐడియాలజీని అంతకాలం ఆయన చెప్పిన ఐడియాలజీ అంతా పక్కన పెట్టి విచిత్రంగా మాట్లాడడం, ఇదంతా కూడా బాధ, జాలి. చాలామంది అయ్యో ఏమిటి ఈయన ఇలా మాడుతున్నాడే అనుకున్నారు. అంతే తప్ప ఆయన స్ఫూర్తిని కానీ, ఆయన జీవించిన జీవనాన్ని కానీ, ఆయన కొన్ని దశాబ్దాల పాటు ఆయన బుల్లెట్ కూడా ఉండింది కదా పోలీస్ కాల్పు తర్వాత, ఆయన చంపేస్తారని, ఎన్కౌంటర్లో చంపేస్తారని, ఇలా చాలా జరిగాయి. ఒక 2-3 దశాబ్దాల ఆయన ఉద్యమ చరిత్ర చూసుకుంటే ఆయన చాలా గొప్పవాడు, నో డౌట్. ఆయన జీవించిన విధానం అంటే, గద్దర్ గారు జీవించిన విధానం అనేది ఒకటి ఉంది. ప్రజల కోసం ప్రజా కళాకారుడుగా ఆయన జీవించిన విధానాన్ని ఎవరైనా సాల్యూట్ చేయాల్సిందే. సరే, చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు సినిమా అవార్డులు ఆయన పేరుతో ఇస్తున్నారు. సినిమా అనేది బూర్జువా కళ అని ఆయన కొన్ని దశాబ్దాల పాటు చెప్పాడు. ఆయన కూడా మాభూమిలో యాక్ట్ చేశాడు. మాభూమిలో ఏమిటంటే అది ప్రజా సినిమా. అది మాభూమి అనేది తెలంగాణ ఉద్యమ ప్రజలకు సంబంధించిన సినిమా. అది అంటే దాంట్లో యాక్ట్ చేశాడు ఆయన. మామూలుగానే సినిమాని బూర్జువా కళ అనేవాడు.
అడవి బిడ్డల కోసం, అడవి కోసం అనేక పాటలు రాశాడు ఆయన. అడవిని దోచేస్తున్నారు, అడవి బిడ్డల్ని తెరమేస్తున్నారు, అడవి బిడ్డలను అన్యాయంగా చంపేస్తున్నారు అని ఆయన జీవితాంతము ఆక్రోషం వెల్లబుచ్చాడు. పుష్పక్ అవార్డు ఇచ్చారు ఆయన పేరుతో. గద్దర్ పేరుతో అవార్డు పుష్పకి ఇచ్చారు. పుష్ప ఏమిటి? పుష్ప మొత్తం వాయలేదంటే నేను ఆ సినిమాని తప్పుపట్టను. గద్దర్ గారి పేరుతో ఆ సినిమాని ఉత్తమ చిత్రంగా అవార్డు ఇచ్చారే, అది ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే పుష్ప ఒక అడవి దొంగ కథ. దాంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక ఎర్రచందనము దొంగగా ఉంటూ ఎర్రచందనము దొంగతనాలు చేస్తూ అక్కడున్న పోలీసులను, ఫారెస్ట్ అధికారులను, రాజకీయ నాయకులని అందరినీ బెదిరిస్తూ అవసరమైతే ఎంతటి హింసకైనా పాల్పడుతూ ఒక్కొక్క అంచెలంచెలుగా ఎదిగి ఒక మాఫియా డాన్గా ఎదిగిన కథ. పుష్ప 1 అయినా పుష్ప 2 అయినా రెండు అవే. ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్ని అవసరమైతే ఎర్రచందనం మాఫియా డాన్లు మార్చగలరు అనేది రెండో పుష్ప 2. పుష్ప 2 ఎసెన్స్ ఏమిటి? పుష్ప 2 ఎసెన్స్ అంతా కూడా అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా మార్చగలరు అనేది పుష్ప 2. పుష్ప 1 ఏమిటి? అడవిని ఇష్టం వచ్చినట్లుగా నరికేసి ఆ డబ్బులతో ఒక మనిషి కూలీ నుంచి ఒక ఎర్రచందనం డాన్గా ఎదిగిన పరిణామక్రమమే పుష్ప 1. అడవి బిడ్డల కోసం నిరంతరం ఘోషించిన గద్దర్ గారి పేరుతో అవార్డు ఇచ్చారు. ఈరోజు అవార్డు కూడా తీసుకుంటారు, అది వేరే విషయం. కల్కి సినిమాకి అవార్డు ఇచ్చారు. కల్కి ఒకే టెక్నికల్గా అద్భుతమైన సినిమా, బాగుంది. అంటే సినిమా పరంగా విజువల్గా అద్భుతమైన సినిమా అది. కానీ గద్దర్ గారు ఏం చెప్పారు? మార్క్సిజాన్ని నమ్మారు ఆయన లైఫ్ అంతా. ఆయన నక్సలిజం వైపు వెళ్ళడము, వీటన్నిటికీ పునాదులు ఏమిటంటే మార్క్సిజమే కదా. మార్క్సిజం నుంచి వచ్చిన పునాదులే మిగతావన్నీ కూడా. ఆ నక్సలిజం అనే ఒక ఉద్యమం తీసుకున్నా, ఇప్పుడు మావోయిస్టులు అనుకున్నా, ఈ పీపుల్స్ వారు అనుకున్నా, ఏమనుకున్నా కూడా దాని మూలం వచ్చి మార్క్సిజంలో ఉంటుంది. మార్క్స్ ఏం చెప్పాడు? మతం మత్తుమందుల భయ్ అన్నాడు. మతం అనే దాన్ని ఒక మత్తుమందుగా చేసి ఈ పాలిటిక్స్ నడిపిస్తారు అనేది మార్క్స్ చెప్పిన మూలం కొటేషన్ అది. కల్కిలో కూడా ఏమిటి? అది మైథాలజీ బేస్డ్. అది మతము మైథాలజీ రెండు కలిసే ఉంటాయి. అది కూడా గద్దర్ పేరుతో అవార్డు వచ్చేసింది. సరే, ఏం చేస్తాం దానికి మనం చేయగలిగారు. ఈరోజే సరే అవార్డులు వచ్చే సంగతి పక్కన పెడితే ఆయన పేరు కూడా లేకుండా ఆహ్వాన పత్రిక వేయడం అనేది చమారంగా నేరం. అది ఎక్కడైనా ఆయన ఫోటో లేకుండా మీరు ఎవరి పేరుతో అవార్డులు ఇస్తున్నారు? గద్దర్ గారి పేరుతో ఇస్తున్నారు. గద్దర్ గారి పేరు లేకుండా మీరు ఎలా, ఫోటో లేకుండా ఎలా వేస్తారు? పేరు ఉంది, ఫోటోలు లేకుండా ఎలా వేస్తారు? వేయరు. దాంట్లో మళ్ళీ ఈరోజు ఏదో నేను ఫేస్బుక్లో చూసాను, ఫిలిం క్రిటిక్ అనేది ఒకటి యాడ్ అయ్యింది, అంత మునుపు ప్రకటనలో లేదు అది అనేది ఒకటి. ఫిలిం క్రిటిక్గా మనకు చాలామంది పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు తెలుగులో. వాళ్ళు ఎవ్వరూ కాకుండా ఎవరు ఆయన పేరు నేను ఎప్పుడు ఆయన ఫిలిం క్రిటిసిజం చేయగా, సినిమా విమర్శకుడుగా ఆయన పేరు ఎప్పుడు వినలే. నేను దాదాపు ఒక 20 ఏళ్ళుగా సినిమా రివ్యూలు రాస్తున్నాను. 20 ఏళ్ళుగా సినిమా విమర్శకులు, సినిమా జర్నలిస్టులు ఎంతో కొంత పరిచయం ఉంది. దాంట్లో పేరుగాంచిన సినిమా క్రిటిక్స్ అనేక మంది, ఒక 10-20 పేర్లు నోటికి చెప్పచ్చు. కానీ ఒక ఆయనకి అంటే సిఫార్సులకి మీరు అవార్డులు ఇవ్వదలుచుకున్నప్పుడు ఇంకా ప్రజలకి ఎందుకు దానికి మీరు అప్లై చేసుకోండి అని చెప్పి అది టైం వేస్ట్ కదా. అంటే అవార్డులు అనేటివి కొంచెం సిఫార్సులు, రాజకీయ వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి, దానే కాదనం. కానీ నిష్పాక్షికంగా అవార్డులు ఇస్తారని మనం 100% నమ్మము. కానీ ఇంతమంది పేరుగాంచిన వాళ్ళు ఎన్ని పేర్లు చెప్పొచ్చు మనం సినిమా క్రిటిక్స్గా. కాబట్టి సరే, ఆయన ఎవరినో సెలెక్ట్ చేశారు, మరి ఆయన ఒకడే అప్లై చేశాడేమో మనకు తెలియదు. ఇట్లా గద్దర్ అవార్డుల పేరుతో కొంత గందరగోళం నడుస్తుంది. ఈరోజు ఇంకా సాయంత్రం ఇచ్చేస్తారు కాబట్టి దాని గురించి మాట్లాడడం అనవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.